తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ భయం. చికెన్ షాపులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. రేట్లు తగ్గినా కొనుగోలుదారులు లేక వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 3-4 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మటన్, ఫిష్ కొనుగోళ్లకు జనం పరుగులు పెడుతున్నారు. ఆదివారం ఫిష్ అలాగే మటన్ మార్కెట్స్ కిటకిటలాడుతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో విజయవాడలో చికెన్ షాప్ల వైపు కూడా చూడట్లేదు జనం. విజయవాడలో పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా చికెన్ షాపుల మీద ఈ ప్రభావం తీవ్రంగా చూపిస్తూ ఉంది. ప్రస్తుతం విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి మహంతి ఫిష్ మార్కెట్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. చికెన్ షాపులు మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడిపోతూ ఉన్నారు. దీంతో చికెన్ షాపులు మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ ఒకవైపు కోడి ధరలు చూస్తే మాత్రం పైకి వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మార్కెట్లో కేజీ చికెన్ ధర వచ్చి 220 రూపాయలు పలుకుతుంది. అదే స్కిన్ అయితే కనుక 210 రూపాయలు పలుకుతుందని చెప్పని వ్యాపారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్రౌడ్ని కూడా చూడొచ్చు. చికెన్ షాపుల వద్ద జనాలైతే ఎక్కడా కూడా కనపడటం లేదు. మరోవైపు ఫిష్ కావచ్చు, ప్రాన్స్, పీతలు ఇలాంటివి ఎక్కువగా తినేందుకైతే ప్రజలు మగ్గు చూపిస్తూ ఉన్నారు. సార్ ఏంటి సార్ చికెన్ ఎవరు కొనట్లేదు, అసలు ఏంటి పని? అనౌన్స్ చేశారు కదండి గవర్నమెంట్ తినొద్దని, ఏదో బర్డ్ ఫ్లూ వస్తుందని. దాని గురించి దాని జోలికి ఎవడు వెళ్తలా. అందుకే చేపల మీద ఎగరపడ్డారు జనం. ఏం తీసుకున్నారండి మార్కెట్? నేను రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలు తీసుకున్నాను. ఏంటి అసలు చికెన్ షాపులు ఖాళీగా ఉన్నాయి అంటున్నారు కానీ అదంతా మనకు తెలియదు. ఎందుకు అని చెప్పి రొయ్యలు తీసుకెళ్తున్నా. చికెన్ తీసుకెళ్దామని వచ్చాను. మళ్ళీ ఎందుకు బట్టలు ఏదో అంటున్నారు కదా అని చెప్పి రొయ్యలు తీసుకున్నాం. ఒకవైపు ప్రభుత్వం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా జనాలు భయంతో అయితే చికెన్ వైపు వెళ్ళటం లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు ఫ్రాన్స్, పీతలు, చేపలకే ఎక్కువ మంది మటన్ తినేందుకు మాత్రమే ప్రజలైతే ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితులు విజయవాడలో కనపడుతూ ఉన్నాయి. కెమెరామెన్ సత్యనారాయణతో శివకుమార్, విజయవాడ.